చూడండి మా అమ్మ ఉతకమంటే ఉతకదంట, నేను ఉతుకోవాల్సి వస్తుంది నా బెడ్షీట్. మన ఇంటి పైన ఇల్లు కడుతున్నాం మనము. డైరీ బ్లాగ్స్ చేస్తున్న వాళ్ళ వర్క్ చాలా ఈజీ అనుకున్నా నేను, బట్ చాలా అంటే చాలా టూ మచ్ హార్డ్ వర్క్ ఉంటుంది దాంట్లో. ఈ సెన్సార్ పని చేయాలంటే కరెంట్ ప్లగ్ పెట్టుకోవాలి, లేదంటే లైటర్ యూజ్ చేసుకోవాలి. గ్యాసే కావాలి, గ్యాసేనే ఈ సెన్సార్. ఏంటి ఎక్కడున్నా అని చెప్పి చూస్తున్నారా? అంతకంటే ముందు వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ బ్లాగ్. మన ఇంటి పైన ఇల్లు కడుతున్నాం మనము, అండ్ ఇల్లు వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కబోర్డ్ వర్క్స్ నడుస్తున్నాయి. టీవీ యూనిట్ అయితే ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు టీవీ యూనిట్ ఇంకా చాలా వర్క్ ఉంది, ప్యానలింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి ఇంకా. అయితే ఇప్పుడు మనము కొత్త టీవీ కోసం అని చెప్పి చూడడానికి పోతున్నాము, నేను మమ్మీ. సో అక్కడికి వెళ్తున్నాము. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 75 to 80 ఇంచెస్ టీవీ కావాలి మనకి. అది వెళ్ళి చూస్తున్నాం ఎంత కాస్ట్ ఉంది, ఏంది ఏది బెస్ట్ అని చెప్పేసి. అందులో పెడితే చిన్నగా అయిపోతుంది ఆ టీవీ, దానికి తగ్గట్టు దాని సైజ్ టీవీ వద్దాం పెద్దది. అది నేను పైన పెట్టుకుంటా పెంట్ హౌస్ లో. నడు లేట్ అవుతుంది. ఓహో చున్నీ కావాలంటే మాకు చున్నీ కాదే చిమ్నీ. అది కూడా తెద్దాం. నీకు మిక్సీ కూడా కావాలన్నావుగా, అది కూడా తీసుకుందాం. అన్నీ తీసుకోదాం. సరే నీ పైకి వెళ్ళొచ్చు ఒకసారి. సో అది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట, అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇదంతా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇది కూడా అయిపోతుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి పైకి వెళ్తాము. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్. ఇప్పుడు ఇక్కడ పైన థర్డ్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయింది. స్లాబ్ అయిన తర్వాత నేను ఇక్కడ స్టూడియో రూమ్ అనుకుంటున్నా. అక్కడ ఉన్నాయి కదా 1 2 3, ఇక్కడ దాకా మనకి రూమ్స్ వస్తాయి పెంట్ హౌస్కి, అంటే మన స్టూడియో సెటప్కి. అండ్ ఇదంతా వచ్చేసి గ్రీనరీ వచ్చేస్తుంది. ఇక్కడ ఉయ్యాలలు అవి వస్తాయి కిడ్స్ ఆడుకోవడానికి. అండ్ మా ఫ్రెండ్స్ ఎవరిని వచ్చిన, డాడీ ఫ్రెండ్స్ వచ్చిన, అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చిన, ఒకసారి చూడండి మొత్తం మా ఊరు ఇదంతా. అందరికీ ఒక డౌట్ ఉండి ఉంటది కదా, విరాట్ గా ఐస్ అయింది ఇంత రెడ్ ఉన్నాయి అని చెప్పేసి. లాస్ట్ 2 వీడియోస్ నుంచి మీరు గమనిస్తున్నారు, బాగా రెడ్ ఉన్నాయి నా ఐస్. ఎందుకు అంటే నేను రోజు వ్లాగ్స్ చేసేసి డైరీ వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళ వర్క్ చాలా ఈజీ అనుకున్నా నేను, బట్ చాలా అంటే చాలా టూ మచ్ హార్డ్ వర్క్ ఉంటుంది దాంట్లో. అంటే ఎవరైతే సెల్ఫ్ ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే నేను మార్నింగ్ నుంచి మొత్తం ఈవినింగ్ దాకా వ్లాగ్ చేసేసి, అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను పడుకునేసరికి అరౌండ్ 11-12 అవుతుంది. అండ్ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పట్టుకునేసరికి నాకు రోజు 2:30 అవుతుంది. అందుకని చెప్పి నా ఐస్ కొంచెం రెడ్గా ఉన్నాయి. అండ్ అందరూ లైక్ వేరేలాగా అనుకోగలవు, మా విరాట్ గారు ఫుల్ తాగుతుండేమో, కళ్ళు రెడ్ ఉన్నాయి కదా అని చెప్పేసి. నో, నాట్ ఎట్ ఆల్. ఎడిటింగ్ వర్క్ వల్ల నా ఐస్ అట్లున్నాయి. సో దట్స్ ది రీజన్ బిహైండ్ మై రెడ్ ఐస్. మనకి రోడ్డు మన ఓల్డ్ వీడియోస్ లో, మీరు చాలా రీల్స్ లో, మన యూట్యూబ్ వీడియోస్ లో చూస్తే మీకు అసలు కనిపించదు. ఇప్పుడు మీకు రోడ్డు కనిపిస్తుంది కదా క్లియర్ గా. సో ఈ రోడ్ వచ్చేసి మనకి జస్ట్ ఏసీ కూడా 1 వీక్ కూడా పోతలేదు. రోడ్ అయితే నాకు పడ్డప్పటి నుంచి మస్తు అంటే మస్తు కళ వచ్చింది. మా ఇంటి ముందల మా గల్లీలో మస్తు కళ వచ్చింది. అండ్ అందరు పిల్లలు ఈవినింగ్ అమ్మగానే బయట మంచిగా రోడ్డు మీద ఆడుకుంటున్నారు. అండ్ పెద్దోళ్ళందరూ కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు చైర్లలో. నాకు మస్తు అనిపిస్తుంది ఈ వైబ్. నాకైతే రోడ్ పడ్డప్పటి నుంచి నాకు మా గల్లీ నాకు మస్తు నచ్చింది. చూడండి మా అమ్మ ఉతకమంటే ఉతకదంట, నేను ఉతుకోవాల్సి వస్తుంది నా బెడ్షీట్. హలో, వచ్చేసినాం రిలయన్స్ డిజిటల్స్. కన్ఫ్యూజ్ ఇదే నుంచే అన్నా. ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంది? ఓఎల్ఈడికి ఇప్పుడు అదా టాప్ ఎండ్, ఇదా వస్తుందా? ప్లే స్టేషన్ ఆప్షన్, ప్లే స్టేషన్ వస్తుంది. PS5 లా ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది, ఎన్విడియా G-Sync FreeSync ఇది కూడా ఉంటుంది. దీంట్లో ఉండదు కదా ఆప్షన్. ఓకే, ఇది LED మొబైల్ ఉంటుంది. ఏ టీవీ సెలెక్ట్ చేసినావే? టీవీ సెలెక్ట్ చేసినావు. టీవీ చాలా చిన్నది సెలెక్ట్ చేసింది. మేము ఇంట్లో పెట్టినప్పుడు చూపిస్తాం, ఓకేనా? అండ్ దెన్ ఇప్పుడు వచ్చింది చిమ్నీస్ చూస్తున్నాం. ఏ సెలెక్ట్ చేసినావు? దట్ వన్, అది సెలెక్ట్ చేసింది అంటాం మేడం. ఇంకేంటి మిక్స్ కదా? మిక్స్ కాదు, పోయి తీసుకున్నాం ఒకటి. నార్మల్ ఈ సెన్సార్ పని చేయాలంటే కరెంట్ ప్లగ్ పెట్టుకోవాలి, లేదంటే లైటర్ యూజ్ చేసుకోవాలి. గ్యాసేనే ఈ సెన్సార్స్ ఉంటాయి. లైటర్ మొత్తుకోకే చిన్న లైటర్ లేకుండా ఆటోమేటిక్ ఇదే ముట్టిస్తుంది మంట.
లైటర్ ఉంది అనుకో మనం ఇక్కడ తిప్పి ఇట్లా ముట్టేయాలి. దీనికి ఏంటంటే లైటర్ అవసరం లేదు. లైటర్ పెట్టుకోవద్దు. లైటర్ తోటి యూజ్ చేస్తా అంటే మీరు ప్లగ్ పెట్టుకోకండి. లైటర్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు దీన్ని యూజ్ చేస్తా అంటే ప్లగ్ పెట్టుకోవాలి. ప్లగ్ చేసుకొని నిప్పు ఆటోమేటిక్ ఇక్కడ బర్న్ అవుతుంది, మంట వస్తుంది. టీవీ అయిపోయింది, చిమ్నీ అయిపోయింది, ఇప్పుడు మిక్సర్ కాడికి వచ్చింది. మిక్సర్ చూస్తుంది. బాహుబలి మొత్తానికి తీసుకున్నామే డాడీ సతాయించి. ఈమెకి అవసరం అండి నీకు షాపింగ్ ఈ ఏజ్ లో కూడా? చూడు ఇలాంటి పాయింట్ కావాలంటే ఈమెకి. చూడండి వాళ్ళ ఆయన కోసం షాపింగ్ చేస్తుంది. ఎంత ప్రేమే నీ అమ్మ నీకు మీ ఆయన అంటే. మీరు కొనుక్కొస్తారు కానీ ఆయన పేరు కొనిస్తారు. ఇది వస్తే బాగుంది ఉంటే 1000 రూపాయలైనా పెడతా. అయ్యో అమ్మ అంటే ఎవరంట? ఏం చేస్తున్నావు నానా? ఏం చేస్తున్నావు? హోంవర్కా? ఏది చూపి నాకు. రాయి నువ్వు రాయి, నేను చూస్తా. జానీ చెప్పు. అరే చాలా నీళ్ళు పోస్తున్నావు ఏంద్ర హౌలా? చాలా నీళ్ళు పోస్తున్నాడు ఈడు వీడియో కాల్. నీకేమైంది? నీళ్ళు పోయాక చాయలా. చెప్పు. ఏదిరా చెప్పేది? ఏం చేసినావు పొద్దున్న నుంచి అని ఏం చేస్తారు? పొద్దున్న లేస్తారు, ముఖం కడతారు, బాత్రూమ్ పోతారు, స్నానం చేస్తారు, తయారవుతారు, ఆఫీస్ పోతా. ఆఫీస్ పోయినా, ఆఫీస్ పని చూసుకున్నా, మళ్ళీ 5 గంటలకు మళ్ళీ ఆడికి వచ్చిన. ఇప్పుడు తింటున్నా. మంచిగా ఉంది నీది సుఖం. తిరిగితే తెలుస్తుంది బయట. బండి లేకుండా ఏది లేకుండా భువనగిరి పోయినప్పుడు నుంచి. ఎవరు? నేను ఎందుకు పోతా? నాకు బండి ఉంది, నీ బండికి పోతా. సరే నీకు రేపు బండి ఇస్తా, బండికి పో. అది కష్టమా? లిఫ్ట్ అడిగి పోడు కష్టమా? బస్సులో పోడు కష్టమా? మూడిట్లో కూడా చెప్పు. బండి పోడు ఈజీ నీకు. సరే రేపు బండి ఇస్తా, నీ వీడియో తీస్తా. నువ్వు మునుగోడు వచ్చింది అది భువనగిరి వరకు. నువ్వు ఇక్కడ నుంచి భువనగిరి వరకు బండి దొరుకుంటే పోవాలి. సరే గట్కేసే వరకు పోవాలి బండి వేసుకొని. నువ్వు ఒక్కనే బండి మీద, ఇంకోడు ఉంటాడు మళ్ళా. చలో రేపు ఇదే వీడియో పక్కా. ఏమంటున్నారా? ఆగే కొంచెం, నీకేంది ఆగు. దొలాడుతుండు. ఏది చెంచాది ఏదమ్మా? అట్లా ఈ డే మొత్తం అయిపోయింది. ఇప్పుడు మా బిట్టు కానీ వాకింగ్ కి తీసుకొని వచ్చిన బయటికి వచ్చిండు, వాష్రూమ్ పోయిండు, టాయిలెట్ పోసిండు, మొత్తం చిల్ అవుతుండు బాయ్. ఎవరి కారు కనిపిస్తుంది ఆ కారు మీద పోతూనే ఉంటాడు ఎంతో మరి. చలో గైస్, మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. చలో టేక్ కేర్, బాయ్.